సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముఖ్య సమావేశం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సాధారణ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అంతే సీరియస్ గా తీసుకుని ప్రతి ఓటర్ను పార్టీ శ్రేణులు నేరుగా కలవాలని, సోషల్ మీడియాను పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియలో క్లస్టర్, యూనిట్, బూత్ మరియు ఎమ్మెల్సీ ఎన్నికల బూత్ ఇన్ఛార్జ్లందరికీ కూడా టెలిగ్రామ్ చాట్లో డోర్ టు డోర్ యాక్సెస్ వెరిఫికేషన్ చేయుటకు టెలిగ్రామ్ యాప్ అందుబాటులో ఉందన్నారు. ఈ నెల 27న జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల ఉమ్మడి అభ్యర్థిగా కూటమి పక్షాన పోటీ చేస్తున్న మాజీ మంత్రివర్యులు, రాజకీయాల్లో అనుభవం కలిగినటువంటి మేధావి, న్యాయవాది, ప్రజల మనిషి, రాష్ట్ర రాజకీయాల పట్ల సమగ్ర అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా రాజేంద్ర ప్రసాద్ సుపరిచితులని తెలిపారు.